హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ కిడ్స్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో రాబోతుంది ముద్దపప్పు. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది, అలాగే ట్రై చేయొచ్చు. సో ముందుగా ఒక కుక్కర్లో మనము కందిబ్యాళ్ళు అలాగే తోటకూర కలిపి బాయిల్ చేయాలన్నమాట. సో తగినంత తీసుకొని ఇలా ప్రెషర్ కుక్కర్లో అవన్నీ వేసేసి ఒక 4 to 5 విజిల్స్ పెట్టేసేయండి. అప్పుడైతే మనకు పప్పు స్మాష్ అయ్యి మంచిగా వస్తుంది. మళ్ళీ ఫ్లేమ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసి ఇలా వీడియోలో చూపించినట్టు సాల్ట్, తర్వాత కాస్త చింతపండు, కాస్త కారం, అలాగే కాస్త పసుపు వేసి జనరల్గా పప్పు ఎలా ఉడికిస్తామో అలా బాయిల్ చేసేసేయండి. సో మనం మినిమం ఒక 4 to 5 మినిట్స్ బాయిల్ చేసినాం అనుకుంటే చాలా దగ్గర పడుతుంది. అలాగే మంచి స్మెల్ అండ్ టెక్స్చర్ కూడా స్టార్ట్ అవుతుంది ఇలా రావడం వీడియోలో చూపించినట్టు. ఆ తర్వాత పక్కకు పెట్టేసేయండి ఈ పప్పుని. నెక్స్ట్ మనం ఒక కడాయి తీసుకోవాలి. వీడియోలో చూపించినంత ఆయిల్ అలాగే పోపు వేసేయండి. ఆ తర్వాత మనం మిరియాలు, జీలకర్ర కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసేయాలన్నమాట. ఆయిల్లో పొంగు వస్తుంది, ఇలా వీడియోలో చూపించినట్టు పొంగు వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గోధుమ పిండి వేయాలన్నమాట. గోధుమ పిండి ఇలా ఆయిల్లో ఇలా వేసినప్పుడు బాగా కలిపేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద మాత్రమే కలిపేసి ఇలా వీడియోలో చూపించినట్టు చేయండి. అప్పుడైతే మంచి టెక్స్చర్, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇలా చేసి పెట్టుకున్న మిశ్రమంని మనం ఆల్రెడీ రెడీ అయిన పప్పులోకి వేసి మనం పప్పు గుత్తితో బాగా కలిపేసేయాలి. సో వీడియోలో ఫస్ట్ ఎలా కనిపించింది పప్పు, ఆ తర్వాత ఎలా కనిపించిందో మీకే అర్థమైపోతుంది. చూసారా, ఆ పప్పు గుత్తితో ఇలా స్మాష్ చేసే కొద్దీ మంచిగా చాలా గట్టి పడుతుంది అనమాట. తప్పకుండా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ట్రై చేయండి. చాలా అంటే ఎక్సలెంట్ టేస్ట్. మీరు ఎప్పుడు చూసిండరు, వినిండరు ఇలాంటి టేస్ట్ పప్పుని. చపాతీ ఆర్ రోటీకి సర్వ్ చేసుకొని హ్యాపీగా తినచ్చు. మా ఊర్లో మాత్రం ఇదే పప్పుతో పప్పు భక్షాలు చేసుకొని చాలా ఇష్టంగా తింటామండి. ఇంకా ఎన్నో టేస్టీ వీడియోస్ కమింగ్ సూన్ ఆన్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ.